మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని నర్వా గ్రామంలో ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాల జాతర. జైపూర్ మండలంలోని నర్వా గ్రామంలో గత 100 సంవత్సరాల నుండి కొలువు తీరిన పెద్దమ్మ తల్లిని ప్రతి ఏటా అంగరంగ వైభవంగా ఘనంగా బోనాల పండుగ నిర్వహించిన నర్వా గ్రామ ఎస్సీ కాలనీ ప్రజలు. ఈ కార్యక్రమంలో నర్వా గ్రామ ఉప సర్పంచ్ రామగిరి వెంకటేష్, బయలుదేరి రాజబాపు, గోగు సాగర్, గద్దల మురళి, గద్దాల శంకర్, గద్దల రాయమల్లు, గద్దల బానయ్య, గద్దల పెద్దలు, గద్దల లింగయ్య, గద్దల తిరుపతి, గద్దల నరేష్, గద్దల వినోద్, గద్దల పవన్, గద్దల ప్రేమ్, రామగిరి రాజన్న, పిల్లల పోషం, రామగిరి పోషం మరియు గ్రామ ప్రజలు అందరూ పాల్గొనడం జరిగింది. Itu bisa rata-rata. జైపూర్ మండలం నర్వా గ్రామ ప్రజలందరికీ నమస్కారం. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని నర్వా గ్రామంలో గత 100 సంవత్సరాలుగా వెలిసినటువంటి పెద్దమ్మ తల్లి బోనాల జాతర జరపడం జరుగుతుంది. తరతరాల నుంచి ఈ జాతర చాలా ఏళ్ళ నుంచి జరుపుతున్నారు. ఇక్కడ కొన్ని వాటర్ సౌకర్యం కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. గుడి లేవడం కానీ మేము సర్పంచ్ నూతనంగా ఎన్నికైన ఆగిడి శ్రవంతి లింగన్న గారికి తెలియజేశాము. తెలియజేయగానే వాళ్ళు కూడా వెంటనే స్పందించి మేము హామీ ఇస్తున్నాం, వచ్చే ఒక సంవత్సరం లోపు గుడి కట్టిస్తామని హామీ ఇచ్చారు. నన్ను కూడా అందరూ గెలిపించి ఉప సర్పంచ్గా ఎన్నుకున్నారు. నేను వాళ్ళకు ముందుండి
ఇక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా గుడి వాళ్ళతో చేయించే బాధ్యత నాది, నేను హామీ ఇస్తున్నాను. అలాగే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారి మరియు పెద్దపల్లి ఎంపీ వంశకృష్ణ వీళ్ళ సహకారంతో వాళ్ళకు ఒకసారి తెలియవరిచి గత సంవత్సరాలుగా ఇక్కడ పెద్దమ్మ తల్లి నిలిచి జాతర జరుపుకుంటున్నాం. మాకు కొంచెం స్పందించి గుడి కానీ ఇక్కడ వాటర్ బోర్ కానీ అన్ని విధాలుగా ఉండాలని తెలియజేస్తాం. అలాగే సర్పంచ్ గారికి తెలియజేసినాం, వాళ్ళు కూడా స్పందించి ఒక సంవత్సరం లోపు మేము గుడి నిర్ణయం తీసుకొని కట్టేస్తామని చెప్పేశారు. ప్రజలందరూ కూడా మాకు సహకరించాలి, నర్వగ్రామ ప్రజలందరూ కూడా మా వెంటే ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నర్వ గ్రామ ప్రజలందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మంచిర్యాల డిస్టిక్ జైపూర్ మండలంలో గ్రామ పంచాయతీగా నూతనంగా ఏర్పడిన మన నర్వ విలేజ్లో గత 100 సంవత్సరాల నుండి పెద్దమ్మ తల్లి ఇక్కడ ఉండడం జరిగింది. మా తాతల పురాతనం నుంచి ఇక్కడనే ఈమె కొలువై ఇక్కడ సేద తీరింది. అందుకు గాను ఎవరికైనా కానీ ఏదైనా కష్టం వస్తే ఇక్కడ వచ్చి మొక్కుకుంటే వెంబడే ఆ తల్లి తీర్చడం, మాకు ఆ తల్లి మీద మాకెంతో నమ్మకం ఉండి ప్రతి సంవత్సరం ఎవరైతే మా ఊరు గ్రామస్తులు మేమందరం కలిసి ఇక్కడ బోనాల జాతర జరుపుకుంటున్నాం.